What's up viewers, welcome back to my YouTube channel and vlogs. And ఈ వీడియోలో మనం ఆల్రెడీ పార్ట్ 2 ఈ వీడియో పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 చూడకపోతే మాత్రం తప్పకుండా పార్ట్ 1 చూసండి. ఎందుకంటే టాప్ 5 వినాయకుల్లో టాప్ 4 ప్లేస్కి అయితే వచ్చేసాం. అండ్ మన టాప్ 4గా వచ్చేసి జైసింగ్ కళాకార్. అండ్ ఇక్కడైతే నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 20 ఫీట్ వినాయకులు అయితే ఇక్కడ చేస్తారు. సో పెద్దగా డిజైన్లు ఉండకపోవచ్చు అని ఏం లేదు, చాలా బాగుంటాయి. ఫేస్లో ఏదైతే విగ్రహం కళ్ళు ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అండ్ చూడండి మనకి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ రోడ్ నుండి మీకు ఈ కమాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి టాప్కి వెళ్ళే రూట్లో ఇక్కడైతే మనకి షెడ్లో ఉంటుంది జైసింగ్ కళాకార్ విగ్రహాలు. అండ్ ఇక్కడ చాలా ఇంకా ఫినిష్ కాలేదు. అండ్ మీకైతే చూపెట్టడానికి 1-2 విగ్రహాలు అయితే రెడీ ఉన్నాయి. అండ్ మీరు అర్థం చేసుకోండి, ఇవి 25 ఫీట్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. 25 ఫీట్. ఆ 25 ఫీట్ విగ్రహాలు ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తా. అండ్ ఈ వినాయకుడు కూడా అన్ఫినిష్డ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని మేజర్ పార్ట్స్లో కొన్ని చిన్న ప్యాచ్ వర్క్ పెయింటింగ్ అయితే ఉన్నాయి. అండ్ విగ్రహం కిరీటం పైన మనకి వెంకటేశ్వర్ నామంతో అయితే కనిపిస్తుంది. అండ్ విగ్రహం కూడా చాలా, విగ్రహంలో ఏదైతే కిరీటం ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ తొండం ఇది మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి 19 to 20 ఫీట్ అయితే ఉంటుంది. కానీ నా వెనకాల ఏదైతే ఉందో ఈ విగ్రహం 25 ఫీట్. అండ్ దాన్ని చూడడానికి నేను ఎంత దూరం వచ్చి చూడాలో, మీకు ఈ కోప్రోలో అయితే వైడ్ యాంగిల్ కాబట్టి మీకు ఈజీగా కనిపిస్తుంది అనుకో, కానీ నేనైతే చాలా అంటే చాలా దూరం వచ్చా. అండ్ మీరైతే చూసుకోవచ్చు విగ్రహం ఎంత బాగుందో. యాజ్ అ మెయిన్ థింగ్ ఏంటంటే ఫేస్లో కళ ఉంటుంది. ఆ కళ గురించి విగ్రహానికి మనం ప్రైస్ పెట్టచ్చు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కనుక్కుంటే ఇది ఆల్మోస్ట్ 3.5 lakhs అంట. ఎందుకురా 3.5 lakhs అంటే, వీళ్ళు చేసేది ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా కొంచెం ఏమంటారు ఫైబర్ లాంటి మెటీరియల్ కూడా వాడతారంట. సో విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ఏంటంటే చాలామంది వెరైటీ డిజైన్లు అవి ఇవి అని పెడతారు. నాకు సింపుల్గా చెప్పాలంటే, వినాయకుడు ఒక చిన్న ఎలక విగ్రహంలో కళ ఉంటే మనం పెట్టే నవరాత్రులు సూపర్గా ఉంటుందని నా ఫీలింగ్. విగ్రహం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఫేస్లో కళ ఉందా, ఆ కళ ఉందంటే మీరు ఫిక్స్ అయిపోండి, మీరు నవరాత్రుల్లో చేసే పూజకి ఫలితం వస్తుందని నేనైతే నమ్ముతా. సో జైసింగ్ కళాకారు సింపుల్గా ఉన్న ఫేస్లో కళ ఉంటుంది విగ్రహంలో. దాన్ని బట్టి మీరు అయితే అర్థం చేసుకోండి విగ్రహం ఎంత బాగుందో. అండ్ ఈ విగ్రహాలు అయితే కవర్ అయితే వేసి పెట్టారు. అండ్ చాలా అంటే చాలా ఇంకా కలర్ ఫినిషింగ్ ఇంకా అవ్వలేదు. అండ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు 2 weeks ఉంది. నాకు తెలీదు ఇంకా ఎప్పుడైతాయో, కానీ లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఇంకా ఎన్ని వెరైటీలు ఉన్నాయో నాకైతే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ దిస్ నేను ఎప్పుడైనా లాస్ట్ టైం నేను మీకు నిజంగా చెప్తున్నా, లాస్ట్ టైం నేను ట్యాంక్ బండ్కి వెళ్ళా, అంటే ఖైరతాబాద్ నిమజ్జనం అని ట్యాంక్ బండ్కి వెళ్ళా. నాకు ఇలాంటి విగ్రహం కలర్లో చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ క్లోజ్లో చూపిస్తా చూడండి. ఈ విగ్రహం నేనైతే ట్రై చేస్తున్నా చూపించడానికి. ఇలాంటి తొండము ఫుల్ గోల్డ్ కలర్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ విగ్రహం ఫినిషింగ్ ఎప్పుడు అవుతుందో ఎవరు తీసుకుంటారో, కానీ బ్రో నేను చెప్తున్నా కదా బ్రో, యూ మేక్ ఎ బెస్ట్ డిసిషన్. ఇలాంటి విగ్రహం అయితే ఇంకా నేను చెప్తున్నా కదా, ఎక్కువ చాలా తక్కువ ఉంటాయి అలాంటి విగ్రహాల్లో అదొకటి. అండ్ ఫేస్లో కళ సింపుల్గా ది బెస్ట్ ఉండాలి అంటే మాత్రం జైసింగ్ కళాకార్కి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా టాప్ 5 గురించి మాట్లాడతా. అండ్ మీకు ఇప్పుడు వరకు 4 ప్లేసెస్ చూపించా కదా, ఏదైతే లాస్ట్ వీడియోలో 3 ప్లేసెస్ అండ్ ఈ వీడియోలో 1 ప్లేస్. అండ్ 5th ప్లేస్కి వచ్చేసి, అండ్ 5th ప్లేస్ మీకైతే నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఇక్కడ ధూళిపేటలో చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సో మీకైతే చిన్న చూపించేస్తా. అండ్ నా గోప్రోలో కూడా అంత ఛార్జింగ్ లేదు, సో నేను నా ఫోన్ అయితే వాడతా. ఫోన్లో కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తా ఆడియో డిస్టర్బెన్స్ లేకుండా. సో లెట్స్ గో ధూళిపేటలో కుమ్మేద్దాం. అండ్ ఫైనల్లీ 5th ప్లేస్ వచ్చేసాం. 5th ప్లేస్ నేను ఈ ప్లేస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, కానీ నాకు నచ్చిన ఫేవరెట్ విగ్రహం అయితే
Hi guys. YouTube पे फेमस वाले वाले क्या? वाला My name is Adesh. My name is Srijan. I am coming to Tulpet. चलो ठीक है. आई एम कमिंग सून दुलपेट हम वहाँ गणेशा देखने आए ठीक है आज पे गणेशा है वो देखने आए तो ऐसा नजारा है वो देखने आए Please, Tulpet का नजारा देखने చేయండి. थैंक यू అండ్ ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసి నేను ఈ ప్లేస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే పర్టికులర్లీ ఒకే ఒక్క విగ్రహం గురించి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. అదేంటంటే జశ్వంత్ సింగ్ కళాకారు. ఈ విగ్రహం దీంట్లో నాకు బాగా అంటే బాగా నచ్చిన విగ్రహం అయితే ఇక్కడ ఉంది. అదేంటో మీకు చూపిస్తా. అండ్ విగ్రహం వచ్చేసి చూసారు కదా మీరు, ఇది ఆల్మోస్ట్ 28 ఫీట్ విగ్రహం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఒక ఎంత దూరం నుండి నడుచుకొని వస్తే ఈ పిక్చర్ కనిపించిందో. అండ్ ఇలాంటి విగ్రహాలు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఒకటైతే ఆల్రెడీ ఫినిష్ అయింది. దీన్ని సినిమాటిక్ ట్రై చేద్దామంటే ఇక్కడ కవరేజ్ ఉంది. నార్మల్గా అయితే మీకు సినిమాటిక్ చూపిస్తా. అండ్ విగ్రహంలో స్పెషాలిటీ ఏంటంటే తొండం వచ్చేసి ఏనుగు తొండంలా ఉంటుంది డైరెక్ట్. అండ్ దీంట్లో నాకు తెలిసి ఈ కలర్ కాకుండా గ్రే కలర్ తొండం ఇచ్చుంటే అంటే ఫేస్ గ్రే కలర్ ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సో సింపుల్. కానీ ఇక్కడ ఏదైతే మనకి కిరీటం ఉందో కిరీటానికి పైన ఎక్స్ట్రా కిరీటం ఇలాగా ఎక్స్ట్రా కిరీటం అయితే మనకు వస్తుంది. అండ్ వితౌట్ కలర్ అయితే మనము క్లియర్గా చూడొచ్చు విగ్రహం ఎలా ఉందో. సో ఇలాంటి పీస్లు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళు అసలు ధూళిపేటలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న స్పేసెస్ చిన్న చిన్న గ్యాప్స్లో వినాయకుడిని పెడతారు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వామ్మో ఇంత అంటే చాలా అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 30 పీసెస్ అయితే ఉంటాయి. సో మీకు త్వరగా గ్రాప్ చేసేయండి ఈసారి ఇంత పెద్ద విగ్రహాలు. అండ్ మీరు అర్థం చేసుకోండి ఈ విగ్రహాలు నాట్ ఓన్లీ హైదరాబాద్ మన తెలంగాణనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఇలా కర్నూలు, కడప కూడా తీసుకెళ్తున్నారు. సో ఈ విగ్రహాలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ డిస్టెన్స్ బట్టి చూసుకుంటే 3 to 4 days అయితే పడుతుంది ఇలాంటి విగ్రహాన్ని మనము ఇలాంటి విగ్రహాలు తీసుకెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇవైతే ఇంకా ఫినిషింగ్ కాలేదు. అండ్ నిజంగా చెప్తున్నా కదా ఈ విగ్రహం పంచ చూడండి మనకి తొండం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ హైట్ విగ్రహం పెట్టేటప్పుడు మనం ఎంత జాగ్రత్తలు వహించాలి అండ్ ఎలాంటి ప్లేసులు పెట్టాలి. అండ్ ఇలాంటి విగ్రహం పెట్టడానికి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఇంత పెద్ద విగ్రహం పెట్టేటప్పుడు ఏ ఒక్కడు కూడా ఫ్రంట్ సైడ్ నుండి పెట్టారు, బ్యాక్ సైడ్ అంటే షెడ్ బ్యాక్ సైడ్ నుండి అయితే పెడతాడు అని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ విగ్రహం ఇలాంటివి నచ్చితే మాత్రం తప్పకుండా జశ్వంత్ సింగ్ దానికి వచ్చి బుక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు ఇది చూస్తే 28 feet, దాని పక్కన చూస్తే ఒక 15 feet. అండ్ ఇక్కడ ఇది నేను ఏ కలర్ అయితే చెప్పానో అదే ఈ కలర్ హెడ్కి ఈ కలర్ అయి వేస్తే మాత్రం ఆ విగ్రహానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో ఇదే టెక్స్చరు చూడండి పంచ. ఇది మన హైదరాబాద్ 5 years 10 years బ్యాక్ నుండి ఇలాంటి స్టైలే మనకు కావాలి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇలాగా మన క్లాత్స్ పెట్టి చీరలు పంచలా కట్టడం ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. కానీ ఇక్కడ ఏదైతే మనకి పంచ టెక్స్ట్ ఉంటుందో టెక్స్చర్ లా ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక సైజు నాకు తెలిసి ఇది 19 to 20 feet ఉండదు. ఇది అంతే సైజ్ బ్యాక్గ్రౌండ్లో లేదనుకో కానీ ఇది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది టెక్స్చర్ అది. అండ్ ప్రైస్ గురించి అయితే మాత్రం నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా ఆన్లైన్లో చూడండి. ఆన్లైన్ లేకపోతే కంపల్సరీ ఇక్కడికైతే ఒకసారి రండి. బుక్ చేయకుండా మొత్తం ధూళిపేట చూడండి, చూసి ఏది నచ్చితే అది మీకు నచ్చింది బుక్ చేసుకోండి. కానీ తప్పకుండా ఇది ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం చెప్తున్నా కదా ఈ విగ్రహం ఎవరైనా బుక్ చేస్తే మాత్రం ఈ వీడియో చూస్తే కామెంట్లో అయితే చెప్పండి ఎవరు బుక్ చేసుకున్నారు, ఎంత పడ్డది ప్రైస్ ప్లీజ్.
ఐ ఈగర్లీ వెయిటింగ్ అసలు మీకు ఎంత పడ్డది ఆ ప్రైజ్ అన్నది. ఎందుకంటే నేను వెళ్తున్నోడిని ఆపి మరి ఈ ఒక విగ్రహం వల్ల దీనికి టాప్ 5 రేటింగ్లో టాప్ 5 ఇచ్చేసిన అబ్బా. నేనైతే టాప్ 5 ఇచ్చేసిన. అండ్ మీరే ఎలాగా ఇస్తున్నారో. హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే 20 days కుమ్మేద్దాం. వినాయక చతుర్థి కాబట్టి తగ్గేదే లేదు. ఎందుకంటే నిమజ్జనం కూడా ఉంది. నిమజ్జనం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిమజ్జనాలు. అండ్ మన లోకల్ ఏరియా కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. థ్యాంక్ యూ.